ప్రతిపూర్తి సంచిక. దీంట్లో నా యొక్క అప్పటి జీవిత విశేషాలు కొన్ని ఉన్నాయి. లైబ్రరీ ఇక్కడ ఇస్తున్నాను, తీసుకోండి. చివరగా మా నాన్నగారు అమ్మా నాన్న శతజయంతి ఉత్సవాలకు 2002లో అమ్మా నాన్న పుస్తకాలు మేము ప్రచురించారు. దీంట్లో మా అమ్మ మత్స్యరాజ నరసయ్యదేవి, నాన్నగారు మత్స్యరాజ లక్ష్మీకాంతరావు గారు, వారి జీవిత విశేషాలు, తర్వాత నేను రాసినటువంటి వ్యాసాలు, వారి శిష్యబృందం రాసినటువంటి వ్యాసాలు ఇక్కడ మన లైబ్రరీకి మన అసోసియేషన్ తరఫున వారికి అందిస్తున్నాను. అయితే చిన్నది నేను ఉండేది అక్టోబర్ 14, 1948లో, అంటే ఇప్పుడు 77 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఆచార్యుడిగా, అంటే టీచర్గా, తర్వాత వయోజ్ఞానవంతులుగా అనుకోండి, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అంటాము, అలాగా రెండింటికి కూడా వచ్చాను నేను. వారు మా వంశీ గారు, మా మిత్రుడు. ఇక్కడ తెలిసేసి మాత్రం మీ అందరితో కూడా ఇది పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. అయితే ఇంకొకటి, నా యొక్క నేను 2019 ఆఫ్రికాలో 9 సంవత్సరాలు, కెన్యాలో, భూటాన్లో, తర్వాత యునెస్కో భూటాన్లో అక్కడ అడ్వైజర్గా పనిచేసేసి, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా బ్రునైలో కొన్ని రోజులు 5 సంవత్సరాలు, అమెరికాలో కొన్ని రోజులు, తర్వాత ఆస్ట్రేలియా చేసేసి ఇక్కడ నేను అంటే ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించేది, అలాగే వెళ్ళేసేసి 2006లో రిటైర్డ్ అయినాను. అలకాపురి ప్రశాంతంగా ఉన్నది. ఇక్కడ మా అసోసియేషన్లో కూడా నా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ ఈ సదవకాశం నాకు తెచ్చినటువంటి మా యొక్క అలకాపురి మన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు అర్పిస్తూ, మా శ్రీమతి రాలేకపోయారు, వారు కూడా లేకపోతే మా అర్ధనారీశ్వరతో వారిని నేనైతే టెంపరీగా మిస్ అవుతున్నాను.